అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జనవరి 21 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరుంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన గురుగారు 100% పరిష్కారాలు చెప్తారు. స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా 100% పరిష్కారాలు చెప్తారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. ఒక్కసారి ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఇప్పటిదాకా ఆగిపోయిన పనులన్నీ రేపటి రోజు మీకు ఒక్కసారిగా మీ ముందుకు కదిలేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రేపటి రోజు మీరు చేసేటువంటి ఒక చిన్న తప్పు మీ ఫలితాలను తారుమారు చేయవచ్చు. కాబట్టి మీరు చూపించే ఓర్పు, సహనము, నమ్మకం అనేది రేపటి రోజు మంచి ఫలితాలు తీసుకొని వస్తాయి. అయితే ఈ విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఇక రేపటి రోజున మీరు చేసుకోవటువంటి దేవతారాధన, ఇటువంటి శుభవార్తలను రేపటి రోజు వినబోతున్న అనేటువంటి విషయాల గురించి శ్రద్ధగా తెలుసుకుందాము. ఎందుకంటే రేపటి రోజు చెప్పేటువంటి ప్రతి మాట కూడా మీకు చాలా అంటే చాలా ప్రతికూలమైన సమయం అండి. బయటపడడానికి కూడా ఈజీగా ఏదైనా పూజ కానీ పరిహారం కానీ మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అగ్నిపర్వతంలా మరిగిపోయిన వ్యక్తుల నుండి మీ మనసు చాలా లోతైంది. సాధారణంగా ఎవరు కూడా సులభంగా అర్థం కారు. ఒకరిపై ఒకరి నమ్మకం కలగడానికి చాలా సమయం పడుతుంది, కానీ నమ్మితే ప్రాణంలా కాపాడుకుంటారు. మీ మనస్తత్వంతో చెప్పాలంటే ప్రధానంగా ఉండేది లోతైనటువంటి భావోద్వేగం. మీరు పైకి మాట్లాడరు, పైకి నవ్వరు, పైకి ప్రేమించరు. ఏదైనా చేయాలనుకుంటే పూర్తిగా చేస్తారు, లేదా అస్సలు చేయకుండా మానేస్తారు. అర్థవంతంగా ఉండటం అనేది మీకు బాగా ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలకు కూడా మీకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. కాకపోతే ఇదివరకు ఎప్పుడైనా సరే మీరు ఆపేసిన పనులు రేపటి రోజు కాస్త మీ ముందుకైతే ఖచ్చితంగా రాబోతున్నాయని తెలుసుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి చాలా అనుకూలమైన వ్యక్తి కూడా ఒక వ్యక్తి అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగే ఓ ఊహించిన సంఘటన కూడా రేపటి రోజు మీకు జరగబోతుంది. ఆ సంఘటనతోటి నిజంగా మీరైతే కొంచెం బాధకు లోనవుతారు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీరు మీ బాధను బయటకు చెప్పరండి. లోపల కష్టమైనా కానీ నేను బాగున్నానని చెప్పేసినటువంటి ప్రాణస్తత్వం అయితే మీది. అంటే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చూసి ఎప్పుడు కూడా బాధపడకూడదు, ఎప్పుడు కూడా విమర్శించకూడదు అనేటువంటి ఇందులో ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఒకరికి లొంగరు అనమాట. అయితే ఇదే సమయంలో మిమ్మల్ని తక్కువ వచ్చిన వ్యక్తుల యొక్క మనసు ఎప్పటికి కూడా మీరు మర్చిపోరు. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితం ఒకసారి మీకు న్యాయం చేస్తుంది, భగవంతుడు న్యాయం చేస్తాడు అనేటువంటి నమ్మకం ఉంటుంది. ఎవరు నిజం, ఎవరు చేస్తున్నారు, ఎవరు నాటకాలు ఆడుతున్నారు అనేది కూడా మీరు బాగా గుర్తిస్తారు. అయితే అది మీరు బయటపడనమాట. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మీరు అతి లోతుగా ప్రేమిస్తారు. మీ ప్రేమలో అసలు ఆటంకాలు ఉండవు, మోసం ఉండదు, అధికారం ఉండదు. అంకిత భావం కోసం ఎప్పుడు కూడా పోరాటం చేస్తారు. అయితే మీకు ఎవరి దగ్గరైనా కానీ అంటే సహాయం అందాలనేటువంటి విషయానికి వస్తే మీరు ఎవరికైనా సహాయం చేస్తారు, కానీ మీ దాకా సహాయం కావాలని చెప్పి ఎదురు చూసినటువంటి సమయానికి మీకు సహాయం అనేది రాదు. నమ్మినటువంటి వ్యక్తులు తీవ్రంగా మోసం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మీరు మౌనంగా పోరాటటువంటి గొప్ప యోధులను కూడా చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చంద్రుడు, శని ప్రభావం అనేది, శివానుగ్రహం అనేది, ఈ మూడు కూడా కలిసి మీ జీవితంలో నిశ్శబ్దంగా బలంగా పనిచేయబోతుంది అనమాట. ఇటీవల మీ మాటల్లో ఒత్తిడి దాచుకునే కోపం ఇవన్నీ కూడా రేపటి ఎక్కువైపోయి రేపటి నుండి మీ ఒక్కొక్కటిగా తగ్గేటువంటి సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది ముఖ్యంగా మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఏ సంఘటన వల్ల ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వం మీరు తెలుసుకుంటారు అనేది కూడా తెలుసుకుందాం. అయితే రేపటి రోజు ఒక ఇంపార్టెంట్ కాల్ అనేది మీరు తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు. ఆగిపోయేటువంటి పనులు మరలా ముందుకు కడము, అలాగే డబ్బులు బాకీలు చెల్లింపులు విషయం తేలికవడము, దూరమైన వ్యక్తి నుండి అకస్మాత్తుగా ఏదైనా సమాచారం రావటము, ఇంట్లో పెద్దల నుండి ఎవరో ఒకరు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా మీకు అనిపించవచ్చు.
ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే రేపటి రోజున తొందరగా ఎవరికీ మాట ఇవ్వకండి, స్పందించకండి. కొంచెం మౌనంగా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎప్పుడు కూడా చాలా కూల్‌గా అనిపించినటువంటి మీరు రేపటి రోజున కొంత కోపాన్ని తెచ్చుకుంటారు. కాబట్టి కోపం వచ్చినప్పుడు కొంచెం నిగ్రహించుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రేపటి రోజున దెబ్బతియా అని చెప్పి ఇద్దరు వ్యక్తులు చాలా ఎక్కువ కాపు కాసుకొని ఉన్నారు. అంటే మీ నుండి కొంత సమాచారాన్ని అలా మీ యొక్క బలం బలహీనతలు అన్నిటిని కూడా తెలుసుకొని మిమ్మల్ని ఎలాగైనా కానీ మట్టుపెట్టాలనేటువంటి ఉద్దేశంతో చాలా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులు మంచి స్థాయికి మీరు రావాలని చెప్పి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ముందు ముందు రోజుల్లో మీకు తప్పకుండా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయండి. మీరు చేసినటువంటి కర్మ ఫలితాలు చాలా మంచి కర్మ ఫలితాలు చేశారు కాబట్టి మంచి జీవితాన్ని పొందాలని చెప్పి మీరు ఎదురు చూస్తున్నటువంటి జీవితం భగవంతుడు ఇవ్వాలని చెప్పి చాలా కలలు కన్నారు. ఆ కళ్ళ కనటానికి కూడా చాలా అంటే చాలా సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎన్ని కలలు కన్నా కూడా అన్నీ వ్యర్థమైపోయాను, కానీ మీ జీవితం అనేది ఎటువంటి మార్పు రాలేదని మీరు ఈ రాశి వారు చాలా డిలామా పడిపోయి ఉన్నారన్నమాట. ఓకే. ఒక డీలామాలోకి వెళ్ళిపోయారండి. నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు. మీకు ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా మీరేంటంటే మీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్న వలయాలు ఏర్పడినా కూడా మీరేంటంటే ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటారన్నమాట. మీరు వాటిలో చిక్కుకోకుండా ఒక్కసారిగా ఒక్కొక్క సమస్య నుండి బయటపడుతూ వస్తున్నారంటే అది కేవలం భగవంతుడు మీపై ఉన్నటువంటి ప్రేమ, అలాగే కరుణ, జాలిగుణం, ఇక దైవం మీద ఉన్నటువంటి నమ్మకం. ఇక మీకు డబ్బు సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పుడు డబ్బు అనేది తప్పకుండా మీ చేతికి ఆ సమస్యను బట్టి అందుతూ ఉంటుంది. ఇక పేదవారిగా, మధ్యతరగతిగా లేదంటే ఉన్నవాళ్ళుగా చెప్పేసి అనుకోకుండా అందరికీ అన్ని రకాల సమస్యకు తగిన విధంగా భగవంతుడు తప్పకుండా మీకు అవకాశం కల్పిస్తూనే ఉన్నాడు. అయితే నాకు అవకాశం ఇవ్వా భగవంతుడు అని చెప్పి మీరు వేడుకున్నటువంటి ప్రతిసారి కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతూనే ఉన్నాడు. అది నిజం చెప్పాలంటే ఇది మీ అదృష్టం, లేదంటే మీరు చేసినటువంటి పూర్వజన్మ పుణ్యమో ఏమో తెలియదు కానండి. మీరు అలా అనుకోవడం, భగవంతుడు ఇలా ఇవ్వడము చాలా స్పెషల్గా వ్యక్తులను చెప్పుకోవాలి. ఇక ఈ రాశిలో మీరు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అనేది రేపటి రోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాబోతుంది. అలాగే మీకు చేతి నిండా డబ్బు కూడా దొరుకుతుంది. ఈ రేపటి రోజు కష్టమైనటువంటి ప్రతిఫలం అనేది సాయంత్రం మీరు తప్పకుండా చూస్తారు. ఇక చెప్పంటే రేపటి రోజు రూపాయి ఎక్కువే మీ కంటికి కనిపిస్తుంది. గతంలో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు కావచ్చు అన్నిటి కూడా పూర్తిగా తగ్గుముఖపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంపాదన ఏ విధంగా సంపాదించాలి అనేటువంటి వెలుగులు కూడా మీరు రేపటి రోజు తెలుసుకుంటారు. అయితే కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క వారి యొక్క జీవితం అనేది మీ జీవితంలో ప్రతి నిమిషం కూడా రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ఆర్ ఈ 2 అక్షరాలతో పేర్లున్న వారితో సరికొత్త అంటే ఏదైనా వారు లేనటువంటి మార్పులు వారి ముఖంలో మీకు తెలియనటువంటి వ్యక్తులేనండి. మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి మీ దగ్గర బాగా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులే. వారేంటంటే గతంలో మీకు దూరమై ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ప్రస్తుతం మీతో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. వారేంటంటే రేపటి రోజు మీకు కొన్ని అవమానాలు, అలాగే మిమ్మల్ని దెబ్బతీసేటువంటి విధంగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అయితే రేపటి రోజు మీరు తప్పకుండా ఎక్కడ సరే దగ్గరలో ఉన్న వినాయక స్వామి గుడికి వెళ్ళి వినాయక స్వామి గుడిలో గరికమాల సమర్పించడం మాత్రం మంచిది. తద్వారా మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఏమైనా పనులకు అడ్డంకులు లేకుండా ఉంటాయన్నమాట. ప్రతిరోజున స్వామివారిని దర్శించుకొని వీలుంటే ఇక రేపటి రోజున ఖచ్చితంగా కూడా ముఖానికి సింధూరం ధరించడం మాత్రం, బయటకు వెళ్ళడం మాత్రం మర్చిపోకుండా ముఖానికి సింధూరం ధరించి బయటకు వెళ్ళండి. ఇక ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి చేసినటువంటి పనులు మీకు భవిష్యత్తుకు ఎక్కువగా నష్టం కలిగించే విధంగా కనిపిస్తున్నాయి. అంటే వారు చేసేటువంటి ప్రణాళికలు, వేసేటువంటి ఆలోచనలు ఇలా స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా మీ పేరును సమాజంలో పడగొట్టడానికి కావచ్చు, లేదంటే మీ పరువు ప్రతిష్టలో భంగం కలిగించే విధంగా కావచ్చు. ఇలా ఏదో ఒక విధంగా ఆ వ్యక్తులు మీ ఉన్నతిని చూసి, లేదంటే మీ యొక్క పలుకుబడిని చూసి, మీరు సంపాదించినటువంటి సంపాదన చూసి, లేదంటే మీ దగ్గర కొంత మీ చుట్టూ ఉన్నటువంటి జనాలు చూసి మీకే ఎందుకు ఇంత మంచి పేరు వస్తుందని, లేదంటే మిమ్మల్ని ఎందుకు జనాలు ఈ విధంగా అట్రాక్ట్ చూపిస్తున్నారు అనేటువంటి కుళ్ళుతో కావచ్చు. ఏదైనా సరే ఏం చెప్పాలంటే అండి, మనం ఎదుగుతున్నామంటే మన చెయ్యి భుజాల మీద వేసి ఈ విధంగా అయినా కానీ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది కాచుకుంటారండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనము ఛాన్స్ అనేది ఇవ్వకూడదు అనమాట. వాళ్ళని ఎంతలో పెట్టి అంతలో పెడితే మన పనులు మనకు సకాలంగా జరుగుతాయండి. అదేవిధంగా రేపటిలా నడుస్తూ ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ వెనుక మాత్రం వీళ్ళు నాశనం అయిపోతే బాగుండని మాత్రం చాలామంది ఎక్కువ అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని కొంచెం కనిపెట్టి దూరంగా ఉండటం అయితే చెప్పదైన సూచన. ఇక రేపటి రోజున ఈ రాశి వెనక కూడా అటువంటి వ్యక్తుల యొక్క మనసులో ఎటువంటి కుళ్ళు ఉంటుందో, ఎటువంటి ఇష్టం ఉంటుందో మనకు కూడా చెప్పలేం. కాబట్టి వారి మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియవు. కాబట్టి మీరేంటంటే అమాయకంగా గుడ్డిగా అందరిని కూడా నమ్మేసి నా అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే మనం ఎప్పుడు కూడా మన మనసు నిర్మలంగా ఉంచుకుంటే భగవంతుడు కూడా మనల్ని నిర్మలంగానే కాపాడతాడండి. కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క కుళ్ళు కుతంత్రాన్ని కూడా మనం తిప్పికొట్టేస్తే ఏదో ఒక రోజున ఇక ఒకరోజు ఒకరు ఆనందం కలిగించవచ్చు, ఒకరు నాశనం, అలాగే ఇంకొకరు పాడైపోతే బాగుండు. లేదంటే వారు
ఏదైనా జరగనివ్వంది జరిగితే బాగుండని చెప్పి రకరకాల కోరినటువంటి మనుషులు ఉంటారు. ఎందుకంటే మీరే బాగాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా ఉంది. ఇక అలాగే రేపటి రోజున ఒక మధ్య వ్యక్తి వల్ల మీకు కొన్ని సమాచారాలు కూడా అందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ విషయానికి సంబంధించినటువంటి రకరకాల విషయాల్లో ఒక మధ్యవర్తి తీసుకొచ్చినటువంటి సమాచారం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ మానసిక స్థితిగతులు కూడా రేపటి రోజున మీకు కొంతమేర మానసిక పరంగా ఆరోగ్యం అనేది కూడా సరిగ్గా ఉంటుంది. అలాగే సాయంత్రం వరకు చాలా బిజీగా మీ పనిలో మీరు ఉంటారు. కుటుంబంతో సరైనటువంటి సమయాన్ని రేపటి మీరు కేటాయించలేకపోవచ్చు. ఈ విషయం కొంచెం మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే రేపటి మీరు తప్పకుండా ఇంట్లో టీవీలో కావచ్చు, ఫోన్లో కావచ్చు, చక్కగా అందరితో ఇంట్లో అంతా కూడా ప్రతిధ్వనించలే ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే అంటే వినాయకుడి యొక్క అంటే సంకటహర చతుర్దశి స్తోత్రం ఉంటుందండి. ప్రతి బుధవారం కూడా వినాయకుడికి బాగా సంకట చతుర్దశి చేసినట్లయితే మీకు స్వామి యొక్క అనుగ్రహంతోటి ఏమైనా పనులు ఆటంకాలున్నా కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తొలగిపోతుంది. అలాగే రేపటి రోజు మీరు తప్పకుండా స్వామి గారికి ఖచ్చితంగా కూడా దర్శనం చేసుకోవడం మాత్రం ఇంట్లో దీపారాధన చేసుకోవడము మంచిది. కుటుంబ సభ్యులపై ఎటువంటి గొడవలు మాత్రం రేపటి రోజు పెట్టుకోకండి, చూపించకండి. మీ పనిలో ఎంత బిజీగా ఉన్నప్పుడు కనీసం వారితో మాట పలకరింపులు లాంటివన్నీ చూసుకోండి. ఇక మానసిక పరంగా ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పెట్టండి. ఎందుకంటే ఆరోగ్యాన్ని ముందు బాగా చూసుకోవాలి కదా. లేదంటే వచ్చేటువంటి కష్టాలు మీరు కష్టపడేటువంటి రూపాయి కాస్త ఏంటంటే ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, మొత్తం కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉండకండి. కాబట్టి రేపటి రోజున ఆ ఇద్దరు వ్యక్తులలో మీకు ఎటువంటి నష్టం కలగకుండా మీరు కొంచెం ఎస్ఆర్ అనేటువంటి పేర్లతో ఎవరైతే ఏ లెటర్తో స్టార్ట్ అయ్యి ఉండేటువంటి పేర్లు ఉంటారో వారందరినీ అవమానించమని కాదండి. వారితో అటువంటి వ్యక్తులతో వారు వేసినటువంటి స్టెప్స్, అలాగే వాళ్ళు మీ చుట్టూ ఎలా ప్రవర్తిస్తున్నారు, మీతో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. తప్పకుండా రేపటి మీరు ఖచ్చితంగా కూడా బయటకు వెళ్ళేటప్పుడు సింధూరం ధరించి బయటకు వెళ్ళటం మాత్రం మంచిది. అలాగే రేపటి మీరు నుదుటిన అలా పెట్టుకొని బయటకు వెళ్ళడం వల్ల ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కానీ లేదంటే ఇంకా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నటువంటి దృష్టి దోషం నుండి బయటపడతారు. అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా మీకు కలుగుతుంది. మరి తెలిసినాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.